ఇక్కడ ఎక్కువగా డాక్టర్లు ఉంటారు. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది ఏరియాలో డాక్టర్లు ఉంటారు. గతంలో కూడా ఒక 20 రోజుల క్రితం ఈ ఏరియాలో దాదాపు ఒక 70 మంది డాక్టర్లని 1-to-1 కలవడం జరిగింది. ఈరోజు కూడా అదేవిధంగా డాక్టర్లను 1-to-1 కలుస్తామనే ఉద్దేశంతో అటు ఎంపీగా కంటెస్ట్ చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసే ఇద్దరం యాక్చువల్గా మొదలుపెట్టాము. మీ అందరికీ తెలుసు 2014 నుంచి 2019 దాకా నెల్లూరు సిటీని ఏ విధంగా డెవలప్ చేసింది. దాదాపు ఏదైతే టేకప్ చేసే వాటిలో చాలా పనులు పూర్తయినాయి, కొన్ని 90% పూర్తయినాయి, ఇంకా ఒక 10% చేయాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా జబ్బులు వచ్చేదానికి కారణం 2: తినే తిండి, తాగే నీరు. ఆ తాగే నీరు మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే నెల్లూరు పక్కన మనకందరూ తెలుసు సోమశేల డ్యామ్ ఉంది, అక్కడి నుంచి పెన్నా రివర్ ప్రవహిస్తుంది. అందుకనే పెన్నా రివర్ నుంచి అంతకుముందు వాటర్ డ్రా చేసేవాళ్ళు. ఎండాకాలం వాటర్ కిందకి పోవటం వల్ల బురద నీళ్ళే రావటం, దానివల్ల కలుషితమైన వాటర్ అవుతుందని సంగం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా 550 కోట్లతో పైప్ లైన్లు వేసి యాక్చువల్గా నెల్లూరు సిటీ మొత్తం వాటర్ లైన్స్ వేసాం. 3 వార్డులకు అప్పుడైతే కనెక్షన్స్ కూడా ఇచ్చాం. ఇంకా కొన్ని వార్డులకు ఇవ్వాల్సింది, అది 10% పని మిగిలిపోయింది. నిజంగా అది ఇచ్చేస్తే మనకు సంగం బ్యారేజ్ నుంచి 365 రోజులు స్వచ్ఛమైన నీరు వస్తుంది. తాగే నీరు, తినే తిండి వల్లనే జబ్బులన్నీ వచ్చేది. సో ఆ రోజు మంచి నీరు ఇవ్వటం వల్ల వాళ్ళకి వచ్చే జబ్బులు సగం తగ్గుతాయని యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. దాన్ని ఇన్కంప్లీట్గా ఉంచారు, రాగానే పూర్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా డస్ట్ అనేది కూడా ఉండకూడదు. డస్ట్ అనేది ఉండకుండా అంటే ఎండ్-టు-ఎండ్ రోడ్స్ పెట్టాం. ఎండ్-టు-ఎండ్ రోడ్స్ 710 కోట్లతో యాక్చువల్గా నెల్లూరు సిటీని మొత్తం డెవలప్ చేసాం. ఎండ్-టు-ఎండ్ రోడ్స్. ఆ ఎండ్-టు-ఎండ్ రోడ్ కాన్సెప్ట్ ఏంటంటే డస్ట్ లేని నగరం ఉండాలి అనే ఉద్దేశం. ఈ విధంగా దోమలు లేని నగరం. ఇంకోటి, మనుషులకు వచ్చే మలేరియా అలాంటి జబ్బులు మెయిన్గా ఈ దోమల వల్ల. దోమలు లేని నగరం చేయాలంటే ఖచ్చితంగా ఒకటే మార్గం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. ఇంకేం చేసినా దోమలు పోవు. ఈ ముందు కొట్టడం, కాలువలు తీయటం ఇవన్నీ టెంపరీ. ప్రతి ఇంటి నుంచి వచ్చే బాత్రూమ్ నీళ్ళైనా, టాయిలెట్స్ నీటైనా, అంటే కిచెన్ నీళ్ళైనా భూమి లోపల పైపుల్లో నుంచి బయటకు వెళ్ళిపోతే ఎండ్ కాలువల్లో నీళ్లు ఉండవు. నీళ్లు ఉన్నప్పుడు మురుగు ఉండదు, మురుగు ఉన్నప్పుడు దోమలు ఉత్పత్తి కావు. అలాంటి సిస్టమ్ని 550 కోట్లు తెచ్చాం. అది కూడా 10% మిగిలిపోయింది. నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీ అమూల్యమైన ఓటుని ఎమ్మెల్యేగా నేను కంటెస్ట్ చేస్తున్నాను, నాకు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరికి వేస్తే ప్రతి నగరం, ఏ నగరం అయినా లేదా ఏ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ అయినా, ఏ జిల్లా అయినా, ఏ రాష్ట్రం అయినా డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కేంద్ర సహాయం కావాలి, రాష్ట్ర సహాయం కావాలి. మా ఇద్దరికి వేస్తే ఆయన ఎంపీగా కేంద్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తారు, నేను రాష్ట్రం నుంచి ఫండ్స్ తీసుకొస్తాను. నెల్లూరుని భారతదేశంలో, నెల్లూరు నగరాన్ని ఒక మంచి మోడల్ సిటీగా, స్మార్ట్ సిటీగా చేసుకుంటామని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మాసం జరుగుతుంది యాక్చువల్గా రేపు మా రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు సోదరి మనుషులందరికీ నా యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏరియా ఒకటడిలో డాక్టర్స్ 90% ఆఫ్ ది ఇక్కడ ఉండే బిల్డింగ్స్లో డాక్టర్స్ ఆక్యుపై చేసి ఉన్నారు, ఆర్ దేర్ ఓన్ బిల్డింగ్స్. ఇక్కడ పర్సనల్గా డాక్టర్స్ని కలిసి
రేపు మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేది, వీళ్ళ సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతూ, అట్నే రేపు మీరు మమ్మల్ని ఇద్దరిని నారాయణ సార్ని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గెలిపిస్తే మీ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏదో చెప్పినవి కూడా తప్పకుండా మేము తీరుస్తాము. మీకు డాక్టర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు ప్రభుత్వంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయో ఇవన్నీ తీర్చేదానికి డైరెక్ట్గా డాక్టర్స్ని కలిసి ఈరోజు ఒక విధంగా డాక్టర్స్ని కలవడం, ఒక విధంగా మా క్యాంపెయినింగ్ కూడా చేసుకుంటాం. ముస్లిం సోదరులు సోదరులమణులు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు నెల్లూరు అదృష్టం చేసుకుంది. ఎమ్మెల్యేగా నారాయణ గారు, ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారు. అభివృద్ధి అంటే ఏమిటో నారాయణ అనేది ప్రతి ఇంట్లో ఉంది. ఒక మంచినీళ్ళు, ఒక అదే రకంగా ఒక దైవ కార్యక్రమాలు సొంత డబ్బులు వెచ్చించడంలో చేసడం ఎవరంటే ఒక ప్రభాకర్ రెడ్డి గారి పేరు ఉంది. ప్రభుత్వం అంటే మర్డర్లు చేయడం కాదు, ప్రభుత్వం అంటే దోచుకోవడం కాదు, ప్రభుత్వం అంటే దాచుకోవడం కాదు, ప్రభుత్వం అంటే రౌడీజం చేయడం కాదు, ప్రభుత్వం అంటే దొంగ కేసులు పెట్టడం కాదు. ప్రభుత్వం అంటే ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడిని, నారాయణ గారిని చూసి నేర్చుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. అదే రకంగా ప్రజాసేవ ఎలా చేయాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురించి తెలుసుకోమని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నా. ఈరోజు నారాయణ గారి పేరు చెప్తే మేము ఏ రోజు చెప్పామో ప్రతి ఇంటిలో మేము నారాయణకి ఓటేస్తాం, ఈసారి తప్పకుండా వేస్తామని చెప్తున్నారు. అదే రకంగా ప్రభాకర్ రెడ్డికి అదే చెప్తున్నారు. నెల్లూరులో 1,00,000 ఓట్ల మెజార్టీ నారాయణ గారు రావడం ఖాయం, పార్లమెంటుకి 5 లక్షలతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రావడం ఖాయం అని కూడా తెలియజేస్తున్నాం. పార్టీ నుండి ఉమ్మడి అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నిలబడుతున్నారు. వారిని అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలి. నెల్లూరు స్మార్ట్ సిటీగా అభివృద్ధి కావాలంటే, నెల్లూరు జిల్లాకు పూర్వ వైభవం రావాలంటే ఇటు ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని, ఇటు ఎమ్మెల్యేగా నారాయణ గారిని గెలిపించాలని చెప్పేసి నెల్లూరు నగరం అలాగే నెల్లూరు పార్లమెంటు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. జై హింద్. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం.